హలో ఫ్రెండ్స్, 29న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. విహారీ, లక్ష్మి ఇద్దరు కారులో నుంచి దిగి వస్తూ ఉంటారు. వెనక నుంచి సహస్ర వస్తూ ఉంటుంది. విహారీ ముందు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే లక్ష్మి విహారీ వెనకాల వెళ్తూ ఉంటుంది. అలా ముందుగా వెళ్తున్న విహారీ కాలు అడుగు ముందు కుంకుమలో పెడతాడు. అలా రెడ్ కలర్లో పెట్టి ముందుకు అడుగు వేసి వెళ్తూ ఉంటే లక్ష్మి పసుపు కలర్లో కాలు పెట్టి నడుస్తూ ఉంటుంది. ఇలా ఇద్దరు ఒకరి అడుగుల్లో ఒకరు వేస్తూ అలా వెళ్ళిపోతారు. అందరూ బయట నుంచొని ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళ కోసం. అప్పుడు లక్ష్మి విహారీ ఇద్దరు ఒకరు వెనకాల ఒకరు వెళ్తూ ఉంటే ఆగు లక్ష్మి అని గట్టిగా సహస్ర అరుస్తుంది కారు దగ్గర నుంచే. అప్పుడే లక్ష్మి విహారీ అందరూ వెనక్కి తిరిగి చూస్తారు. అప్పుడు సహస్ర అక్కడికి వస్తుంది. వచ్చేసి నా జీవితంలో మొత్తం ఈ లక్ష్మి ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది, మా జీవితం మొత్తం ఇదే ఉంటుందేమో అని నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఉండి, అదేంటి సహస్ర అలా మాట్లాడతావు, అర్థం లేని మాటలు, ఆధారాలు లేని ఆలోచనలు ఎందుకు నీకు ఇవన్నీ అని అంటూ విహారీ అంటాడు. ఇంకా అప్పుడు అవును బావా, నేను మాట్లాడుతున్నది నిజమే, నా జీవితం మొత్తాన్ని లాగేసుకుంటుందేమో ఈ లక్ష్మి అని నాకు అనిపిస్తుంది అని అనేసరికి విహారీ ఏం మాట్లాడుతున్నావు అంటే, ఒక్కసారి నీవు తెలియకుండానే లక్ష్మికి గాజులు కొనిచ్చావు, ఆ తర్వాత లక్ష్మికి తెలియకుండానే నేను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడింది, ఇప్పుడేమో అని అంటూ ఉంటే అసలు ఏం జరిగింది అని అంటే, ఇప్పుడు కూడా నా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి అని అంటే అందరూ వెనక్కి తిరిగి చూస్తే లక్ష్మి విహారీ కాలు రెడ్ కలర్లో, లక్ష్మి కాలు పసుపు రంగులో, ఇంకా ఇద్దరు అడుగులు కలిసి నడిచినట్టుగా వస్తూ ఉంటాయి. ఇంకా అలా కాళ్ళ అడుగులు చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇంకా ఒక్క అడుగు 6 అడుగులు వేశారు, ఒక్క అడుగు వేసుంటే 7 అయిపోయేది అని అంటూ సహస్ర అంటుంది. అప్పుడే పద్మాక్షి వచ్చి లక్ష్మిని లాగి పెట్టి చంప మీద కొడుతుంది. అలా కొట్టేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.